ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ కి ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది. సో అన్ని టీమ్స్ మంచి స్క్వాడ్స్ ని బిల్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వస్తున్నారు. అయితే ఈసారి మన తెలుగు టైటన్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటే పక్కా టైటిల్ గెలవచ్చు అండ్ మన దగ్గర ఉన్న అమౌంట్ తో ఏ పొజిషన్ కోసం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టొచ్చు, కరెంట్లీ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ ఎబిలిటీస్ ఏంటి, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. లాస్ట్ టార్గెట్ ప్లేయర్స్ వీడియోస్ లో బెస్ట్ స్టార్టింగ్ 7 గురించి చెప్పలేదు. దట్స్ వై ఈ వీడియో చేస్తున్నా. అయితే మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటుంది. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మన దగ్గర 3,70,00,000 రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంది. మన దగ్గర ఉన్న ఎంటీ పొజిషన్స్ బట్టి చూసుకుంటే ఇది మనకి చాలా ఎక్కువ అమౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ముగ్గురు క్వాలిటీ డిఫెండర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ కవర్ పొజిషన్స్ లో చూసుకుంటే అజిత్ పవర్ అండ్ సాగర్ రావల్ లాంటి ఇద్దరు క్వాలిటీ డిఫెండర్స్ కనిపిస్తూ ఉన్నారు. రైట్ కవర్ పొజిషన్స్ లో సాగర్ రావల్ డెబ్యూ సీజన్ లోనే అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. 22 మ్యాచెస్ ఆడి దాంట్లో 41 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. అలానే 2 ఐఫైస్ కూడా ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో చాలా మ్యాచెస్ ఇతని నుండి గేమ్ చేంజింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. మరి సాగర్ అయితే వన్ ఆఫ్ ది రైజింగ్ డిఫెండర్. ఆల్సో లెఫ్ట్ కవర్ విషయానికి వచ్చేస్తే అజిత్ పవర్ లాంటి మరో ఎగ్జైటింగ్ ప్లేయర్ కనిపిస్తూ ఉన్నాడు. ఇదైతే అజిత్ పవర్ కి టైటన్స్ టీమ్ లో థర్డ్ సీజన్. ఫస్ట్ సీజన్ లో 22 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేయగా అండ్ లాస్ట్ సీజన్ లో 34 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. మరి ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయకపోయినప్పటికీ ఇతనైతే టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ ప్లేయర్. అలానే లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో అంకిత్ ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో ఇతనైతే 45 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి టైటన్స్ టీమ్ లో హైయెస్ట్ పాయింట్స్ స్కోర్ చేసిన డిఫెండర్ గా నిలిచాడు. అలానే 2 ఐఫైస్ కూడా ఉన్నాయి. సో అంకిత్ ఈసారి టీమ్ లో ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అనుకుంటున్నా. అయితే రైట్ కార్నర్ పొజిషన్ కోసం శంకర్ గదాయిని రిటైన్ చేసుకున్నారు. కానీ లాస్ట్ సీజన్ ఇతను అసలు పర్ఫామ్ చేయలేకపోయాడు. 18 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 16 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇతన్ని రిటైన్ చేసుకున్నారు అంటే ఓన్లీ యాజ్ ఎ బ్యాకప్ ప్లేయర్ గా మాత్రమే. ఇప్పుడు టైటన్స్ కి స్టార్టింగ్ 7 లో ఎంటీ పొజిషన్ చూసుకుంటే ఒక రైట్ కార్నర్ డిఫెండర్ కావాలి, ఒక క్వాలిటీ స్టార్ రైడర్ కావాలి, ఒక క్వాలిటీ సెకండ్ రైడర్ కావాలి, ఆల్సో ఒక థర్డ్ రైడర్ కావాలి. ముందుగా రైట్ కార్నర్ పొజిషన్ కోసం చాలా ప్లేయర్స్ ఉన్నారు. బట్ శుభం సుండే వస్తే బాగుంటుంది అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. లాస్ట్ ఆప్షన్ ఇతని పార్ట్నర్ టీం 70 lakhs కి బై చేశారు. ఇతను లాస్ట్ సీజన్ లో పార్ట్నర్ టీం ని యాజ్ ఏ కెప్టెన్ గా అండ్ యాజ్ ఏ ప్లేయర్ గా లీడ్ చేశాడు. ఏకంగా 62 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇతనికైతే చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా సీజన్స్ గా ప్రో కబడ్డీ ఆడుతున్నాడు అండ్ చాలా డిఫరెంట్ ఫ్రాంచైజ్ కి ఆడినాడు. రైట్ నో మన టీమ్ లో అందరూ యంగ్ డిఫెండర్సే కాబట్టి ఇతని టీమ్ లో వస్తే యంగ్ డిఫెన్స్ యూనిట్ ని ప్రాపర్ గా లీడ్ చేయగలుగుతాడు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి పార్ట్నర్ టీం ఇతని పైన ఎఫ్విఎం యూజ్ చేయరా అంటే వాళ్ళైతే దేవాంగ్ ని ఎట్టి పరిస్థితుల్లో అయినా మళ్ళీ బైబ్యాక్ చేయడానికి చూస్తారు. మరి దేవాంగ్ ఎలానో హై ప్రైస్ కి వెళ్తాడు, అతన్ని పార్ట్నర్ టీం బై చేస్తారు. మళ్ళీ అతన్ని బై చేశాక వీళ్ళకి శుభం సుండని కొనడానికి డబ్బులు సరిపోకపోవచ్చు. సో లాస్ట్ సీజన్ లో క్రిషందుల్ పొజిషన్ ని ఈసారి శుభం రిప్లేస్ చేస్తాడు అనుకుంటున్నా. ఇతనైతే 60 లక్షల రూపాయల్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. మరి డిఫెన్స్ లో ఒక ప్రాపర్ క్వాలిటీ రైడర్ కోసమే వెళ్తారు కాబట్టి సో వీళ్ళు రిమైనింగ్ పర్స్ తో మంచి రైడర్స్ ని కొనుక్కోవచ్చు. అయితే 3 క్వాలిటీ రైడర్స్ వీళ్ళకైతే కావాలి. ఫస్ట్లీ పవన్ షరావత్. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా మళ్ళీ బైబ్యాక్ చేయాలి అని టైటన్స్ టీం చూస్తారు. ఎందుకంటే లాస్ట్ కొన్ని సీజన్స్ గా పవన్ టీమ్ లో ఒక పార్ట్ అయ్యాడు. అలానే పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకున్నా కానీ ప్రతి సీజన్ లో బాగానే రాణిస్తున్నాడు. ఆల్సో టీమిండియా కెప్టెన్ టీమ్ లో ఉంటే బ్రాండ్ వాల్యూ కూడా టైటన్స్ కి హైలోనే ఉంటుంది. సో డెఫినెట్లీ టైటన్స్ టీం ఇతన్ని ఎఫ్విఎం యూజ్ చేసి బైబ్యాక్ చేద్దాం అని చూస్తారు. ఇతను ఎలా లేదన్నా 1,70,00,000 రూపాయలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ రైడర్ విజయ్ మాలిక్. ఇతన్ని కూడా ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళీ ఎఫ్విఎం యూజ్ చేసి బైబ్యాక్ చేద్దామని చూస్తారు. పవన్ తో పాటు విజయ్ ని కూడా బై చేయవలసిన అవసరం అయితే ఉంది. లాస్ట్ సీజన్ లో టైటన్స్ టీం సక్సెస్ కి విజయ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఒక లీడర్ గా అతను టీమ్ ని నడిపించిన విధానం రియల్లీ అమేజింగ్ అనే చెప్పుకోవాలి. అండ్ యాజ్ ఏ ప్లేయర్ గా లాస్ట్ సీజన్ లో మోర్ దెన్ 180+ రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. మళ్ళీ టీంలో అదే గ్లోరీ రావాలి అంటే విజయ్ లాంటి గోల్డ్ ని కొనుక్కోవాలి. ఇతను ఎలా లేదన్నా ఈజీలీ 60 లక్షల రూపాయల్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనలీ థర్డ్ రైడర్. దీనికోసం ఆశీష్ నర్వాల్ అండ్ ఆకాష్ షిండే లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆశీష్ నర్వాల్ హై ప్రైస్ కి వెళ్తే కనుక ఆకాష్ షిండే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. సో ఆకాష్ అయితే వెరీ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ ప్లేయర్. లాస్ట్ కొన్ని సీజన్స్ గా పూణే టీంలో ఛాన్సెస్ రాక మిగిలిపోయాడు. ఇతని కోసం వెళ్తే ఈజీలీ బడ్జెట్ లో దొరికేస్తాడు. ఇతని కోసం 30 నుండి 40 లక్షలు ఖర్చు పెడితే చాలు, ఈజీగా దొరికేస్తాడు.
ఇక టైటన్స్ డ్రీమ్ స్టార్టింగ్ 7 చూసుకుంటే రైట్ కార్నర్ పొజిషన్ లో శుభం సుండే, లెఫ్ట్ కవర్ పొజిషన్ లో అజిత్ పవర్, లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో అంకిత్ అండ్ రైట్ కవర్ పొజిషన్ లో సాగర్, లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా పవన్ షరావత్ అండ్ సెంటర్ మన్ గా ఆకాష్ షిండే. ఇక వీరిలో శుభం షిండే కి 60 lakhs అండ్ విజయ్ మాలిక్ కి 60 lakhs, పవన్ షరావత్ కి 1.70 crores అండ్ ఆకాష్ షిండే కి 30 lakhs. ఈ నలుగురికి 3,20,00,000 వరకు ఖర్చు పెట్టినా గానీ మిగిలిన 50 లక్షలతో బ్యాకప్ ప్లేయర్స్ ని కొనుక్కోవచ్చు. ఇక ఇది గైస్ వాటి వీడియో. టైటన్స్ యొక్క బెస్ట్ డ్రీమ్ స్టార్టింగ్ 7 ఇదే. ఇక మీ థాట్స్ లో స్టార్టింగ్ 7 ఎలా ఉంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.